ప్రజెంట్ ఉన్న జనరేషన్కి రామాయణం గురించి ఏం తెలియదు. ఇన్ఫాక్ట్ నాకు కూడా ఏం తెలియదు ఎక్కువ. సో మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు ఈ ప్రజెంట్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అసలు రామాయణం గురించి చదువుకోవాల్సిన అవసరం ఏముంది? నాకు రామాయణం గురించి ఏం తెలుసుకోవాలి? గుడ్. వెల్కమ్ టు ద వ్యూవర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు. సో ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ పాడ్కాస్ట్ కాబట్టి చాలా గ్రాండ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యా, నువ్వే చెప్పావు కదా రంజిత్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీన్ని తెలిసి పెట్టారో తెలియ పెట్టారో పేరు తెలియదు, కానీ ఆర్టిఫిషియల్ అంటే తెలుసు కదా మనకు, కృత్రిమమైనది అంటే ఎక్కువ రోజులు ఉండదు కదా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగానే ఆర్టిఫిషియల్గా ఉంటుంది. హ్యూమన్ ఎమోషన్స్ ను రిప్లేస్ చేస్తుందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఓకే, నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా చాట్ జీపీటీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీకు ఆన్సర్ చెప్తుంది. నేను ఇప్పుడు వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను నా భార్యతో ఎలా ఉండాలి అని కొట్టిన అనుకోండి, ఏం చెప్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది నేను నా భార్యతో ఎట్లా మెదలాలి అనే విషయాన్ని రాముడు చెప్తాడు. నేను నా తండ్రితో ఎలా విధేయతతో ఉండాలనే విషయం చాట్ జీపీటీ చెప్పదు కదా. ఒకవేళ చెప్పినా దాని ఆన్సర్ ఇచ్చినా మేబీ అది రిఫర్ టు రామాయణ అంటదేమో, రామాయణం చదువుకోరా అని చెప్పి చెప్తుంటదేమో. సో ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీన్ని రిఫర్ చేస్తాను అనుకుంటాను. కాబట్టి హ్యూమన్ ఎమోషన్స్ ను ఏ చాట్ జీపీటీ కూడా రిప్లేస్ చేయలేదు. సో చివరాఖరికి మనం మెషిన్లతో డీల్ చేయలేం కదా, డైలీ మనుషులతోటే కదా. ఇంటికి వచ్చేసరికి మనకు భార్య కనబడాలనుకుంటాం కానీ రోబోట్ కనబడాలనుకోం కదా. నాకు కొడుకు పుట్టాలనుకుంటాం కానీ నాకు రోబోట్ పుట్టాలని అనుకోం కదా మనం. సో వాడికి ఎమోషన్స్ ఉంటాయి కదా. ఈ ఎమోషన్స్ అన్నిటినీ కూడా ఒక ఏమంటారు, అందుకని రాముడు ఆదర్శమూర్తి. ఆ ఆదర్శం అంటే పర్టికులర్ ఇట్లుండాలి, ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా ఉండాలి అనే విషయాన్ని రామాయణం మాత్రమే చెప్పగలుగుతుంది. అది కేవలం భారతీయులకు మాత్రమే దొరికిన అదృష్టం, ప్రపంచంలో ఏ దేశానికి దొరికిన అదృష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు ఏ వయసు వాళ్ళు చదవాలనే దానికి కూడా ఆన్సర్ లేదు. మన దగ్గర చాలా మంది చెప్తారు ఇంకేంది హాయిగా కృష్ణారామ అనుకుంటూ బతకకుండా ఏంట్రా బాబు అంటారు. కృష్ణారామ అంటూ బతకాల్సింది ప్రతి ఒక్కడు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు. కృష్ణారామ అనడం అంటే కృష్ణుడు లెక్క బతుకు, రాముడు లెక్క బతుకు అని చెప్పడానికి కదా. సో కాబట్టి దీన్ని అవసరం చాలా ఎక్కువ ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. తెలుసుకుని మనం చూస్తుంటాం కదా, రోజు మనం ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో వీడు వాణ్ణి చంపేసిండు, అన్నదమ్ముల గొడవలతో అన్నం చంపేసిండు, భార్య భర్తలతో మనం చూసాం కదా, మణిపూరా మేఘాలయ సంథింగ్ హనీమూన్ కి తీసుకెళ్లేసి అమ్మాయిని చంపింది. సో ఇటువంటిని ఈ చాట్ జీపీటీ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిప్లేస్ చేస్తుంది, తెలియదు కదా. సో హ్యూమన్ ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటన్ని స్టేబుల్గా ఉండాలంటే ఖచ్చితంగా రామాయణం చదవాల్సింది. అది